కృష్ణా జిల్లా ఆత్కూరు వద్ద జాతీయ రహదారికి ఆనుకుని 8.5 ఎకరాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2016లో స్వర్ణ భారత్ ట్రస్టును ప్రారంభించారు. ముఖ్యంగా గ్రామీణ యువతీ యువకులకు ఉద్యోగ, స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు దీన్ని నెలకొల్పారు. ఏటా 2,000 మంది యువతకు ట్రస్ట్ ద్వారా 25 కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ఇచ్చే శిక్షణలు అన్నీ ఉచితం. అభ్యర్థులకు శిక్షణ కోసం ప్రత్యేకంగా తరగతి గదులు, కార్యశాల, పూర్తి వస్తు సామాగ్రి అందుబాటులో ఉంచారు. ఆయా రంగాల్లో అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తారు. నైపుణ్యం సాధించిన తర్వాత సొంతంగా స్థిరపడేలా చేస్తారు. అలా కాకుంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు అందిస్తారు. ఇందుకు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ అందిస్తున్న సహకారంపై శిక్షణ పొందుతున్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను ఐటీఐ కంప్లీట్ చేశాను. ఇక్కడ నేను 1 BHK వైరింగ్, 2 BHK వైరింగ్, 3 ఫేస్ వైరింగ్, ప్లస్ ఇన్వర్టర్ కనెక్షన్, జనరేటర్ కనెక్షన్, మోటార్ల గురించి, ఫ్యాన్స్ వైండింగ్ అన్నీ నేర్చుకున్నాను సార్. నేను 3 months ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత సార్ వాళ్ళు జాబ్ చూపిస్తారు. నాకు చాలామంది మా ఫ్రెండ్స్ ఇక్కడ సోలార్ ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ తీసుకొని మా ఫ్రెండ్స్ ఇక్కడ సోలార్ బాగుండిద్దిరా, నెక్స్ట్ డిమాండ్ ఉన్న కోర్స్ సోలార్ రా అని చెప్తే నేను ఇక్కడ సోలార్ ట్రైనింగ్ తీసుకోవడానికని చెప్పి నేను వచ్చాను. ఇక్కడ సోలార్ అనే కాకుండా హౌస్ వైరింగ్ మొత్తం A to Z కోర్స్ మొత్తం నెంబర్ 1గా నేర్పిస్తున్నారు. 3 months ట్రైనింగ్లో మనకి ఎంత కావాలో అంతే ఇచ్చి, అంతకంటే ఎక్కువ నేర్పించి మళ్ళీ బాగా కృషి చేస్తారు. మనకి ప్లేస్మెంట్ అనేది కూడా ఇల్లే ఇస్తారు. మంచి కంపెనీస్ జాబ్స్ చూపిస్తా. ఇదే శిక్షణ మనం బయట నేర్చుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కానీ ఇక్కడ ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగా గ్రామంలో ఉన్నటువంటి యువత గ్రామంలోనే మిగిలిపోకుండా వారికి ఒక నైపుణ్యతను కల్పించాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఈ యొక్క సంస్థను పెట్టి నడిపిస్తున్న యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I am pursuing this course from last 1.5 month. In 1 month I will complete my training. After that my plan is to open a vendorship and do business. Now at present I am learning Tally Prime course and communication skills along with office automation tools and typing at Swarna Bharat Trust. I feel so helpful for this opportunity. యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వటమే కాకుండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా ఉపయోగపడేలా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు, బాపులపాడు, గన్నవరం మండలాల్లో ఉన్న 27 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ట్రస్ట్ ప్రాంగణంలో సైన్స్, ఇంగ్లీష్, గణితం ల్యాబ్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను ప్రత్యేక వాహనంలో పాఠశాల నుంచి తీసుకొచ్చి ల్యాబ్లలో శిక్షణ ఇచ్చి మళ్లీ తిరిగి విద్యార్థులను ఆయా పాఠశాలల వద్ద దింపుతారు. ఇక్కడ సైన్స్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేపిస్తారు సార్. అండ్ ఇక్కడ మాకు చాలా నచ్చింది సార్. స్పీకింగ్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్, హ్యాండ్ రైటింగ్స్. ఇంకా మాకు ఇక్కడికి రావడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా నాలెడ్జ్ స్కిల్స్ నేర్చుకుంటున్నాము. మా పిల్లలకి వాళ్ళు పుస్తకాల్లో నేర్చుకున్న సిలబస్ని ప్రాక్టికల్గా ఇక్కడ అన్నీ చేసి చూపిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే పిల్లలకి బెనిఫిట్, వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఉన్న నాలెడ్జ్ని వీళ్ళు విజువల్గా, ఎక్స్పెరిమెంటల్గా చూసి నేర్చుకోవటం వల్ల వాళ్ళకి ఆ విషయాలు పర్మనెంట్గా గుర్తుంటాయి. దానివల్ల పిల్లలు ఎగ్జామ్స్లో కూడా బాగా రాయగలుగుతున్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ వృత్తిపరమైన శిక్షణకే పరిమితం కాకుండా ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పిస్తోంది. ట్రస్ట్ ప్రాంగణంలో గ్రామీణ డిస్పెన్సరీ, డెంటల్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి నెల మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 53 మెడికల్ క్యాంపులు నిర్వహించారు. 2 నెలలకోసారి బెంగళూరు నుంచి హోమియోపతి వైద్యులు ట్రస్టుకు వచ్చి వైద్య సేవలు అందిస్తుంటారు. మా పిన్ని మంచిగా నర్సింగ్ కోర్స్ చేసింది, ప్రైవేట్ హాస్పిటల్లో మంచిగా ఉద్యోగం చేసుకుంటుంది. నాకు కూడా ఇక్కడ మంచిగా చేస్తారని చెప్పింది. నేను కూడా నాకు 10th అయ్యాక నా సర్టిఫికేట్ ద్వారాగా నేను ఇక్కడికి వచ్చి నర్సింగ్ కోర్స్ 2 months నేర్చుకోవాలనుకుంటున్నాను. చేసుకుని మంచి ప్రైవేట్ హాస్పిటల్లో మంచి జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. నేను నాకు ఇష్టమైనటువంటి ఎయిర్ కండిషన్ అనే శిక్షణ తీసుకోవడానికి నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఐఎమ్ హియర్ టు లర్నింగ్ టాలీ ప్రైమ్ కోర్స్ with communication skills and soft skills at B.V. Raju Foundation at Atkur. This foundation is good training and explain everything clearly. Here we learn chemistry production, pharma, biologics and cosmetics in API and excipients. Already 3 batches are successfully completed and all had 100% results and jobs, and this is 4th batch. విద్య, వైద్యం, గ్రామీణ సాధికారత,
భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ వంటి 4 అంశాలపై స్వర్ణ భారత్ ట్రస్ట్ పనిచేస్తుందని ట్రస్ట్ డైరెక్టర్ పరదేశీ తెలిపారు. ప్రస్తుతం ట్రస్టులో 20 కోర్సులు నడుస్తున్నాయని, రానున్న రోజుల్లో కోర్సుల సంఖ్య 500కు పెంచాలని ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడాను 2000 మంది యువకులకు ఎంపిక చేసుకున్నటువంటి ఒక 25 శిక్షణలు, అవి సాంకేతిక నైపుణ్య శిక్షణలు, కొన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణలు, కొన్ని డిజిటల్ లిటరసీకి సంబంధించిన శిక్షణలు, కొన్ని ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి సంబంధించిన శిక్షణలు, కొన్ని ఆతిథ్య రంగానికి సంబంధించిన శిక్షణలు, కొన్ని ఆరోగ్య రంగానికి సంబంధించిన శిక్షణలు, కొన్ని వ్యవసాయం అనుబంధ రంగాలలో శిక్షణలు. సో వీటిలో 2000 మంది యువకులకు వారికి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు, కొద్ది మందికి స్వయం ఉపాధి రంగాల్లో స్థిరపడటానికి కావాల్సిన అవకాశాలు కల్పిస్తూ ఉంది. ఈ 9 సంవత్సరాల్లో 16,000 మందికి శిక్షణ ఇచ్చి 13,000 మందికి మనం వారిని జీవితంలో స్థిరపడేటట్టుగా చేయటం జరిగింది. ఈ అనేక విభాగాల్లో శిక్షణ అందిస్తూ ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు, అలాగే స్వయం ఉపాధికి ఈ స్వర్ణ భారతి ట్రస్ట్ చేయూతను అందిస్తోంది. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఆత్కూరు, కృష్ణా జిల్లా.